మనము నిబ్బరం కలిగి మెలకువగా ఉండాలి. ఎందుకనగా అపవాది అయిన సాతాను ఎవరిని మృంగుదునో అని అనుకొని లోకమంతా తిరుగుచున్నాడు గనుక విశ్వాసములో స్థిరులై ఉండి వానిని ఎదిరించుడి. దేవునికి స్తోత్రం. చింత లేదు, దేవుడు అన్ని చూసుకుంటాడని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ టు బి విజిలెంట్. మన పిల్లల మూమెంట్స్, వాళ్ళ నడవడి, వాళ్ళ పనులు అన్నీ మనం గమనిస్తూ పోవాలి. మనం కొన్నిసార్లు మన పిల్లల మీద మనకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. వారి 12 సంవత్సరాలు ఉన్నప్పుడే మనం బైక్ నేర్పిస్తాం, వారి 14 సంవత్సరాలు ఉన్నప్పుడే మనం కారు నేర్పిస్తాం, వారి 16 సంవత్సరంలో పోయి చెట్టుకు గుద్దుకుంటారు, అప్పటికి లైసెన్స్ రాలేదు. మనం చాలా ఆనందంగా భావించాం, నా కొడుకు కారు నడుపుతాడు, నా బిడ్డ కారు నడుపుతారు, మోటార్ బైక్ నడుపుతారు, కొంతమంది ఆడపిల్లలు బుల్లెట్ కూడా నడుపుతారు. అదొక మంచి సిగ్నల్ కాదు. అటువంటి వాళ్ళు మళ్ళీ మీ చేతికి దొరకదు. సో వారిని వారి వయస్సుకు తగినట్లు వారు చేయవలసిన కార్యములు చేయడానికి మీరు జాగ్రత్త పడాలి. మీరు జాగ్రత్త పడకపోతే ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మీ మాట వారు వినరు. కాబట్టి మీరు వారికి డిసిప్లిన్ నేర్పించాలి. చిన్నగా ఉన్నప్పటి నుంచి 18 years వరకు వెల్ డిసిప్లిన్డ్గా వారు పెరిగితే వారు ఒంటరిగా జీవించవలసి వచ్చినా, దూరం వెళ్ళవలసి వచ్చినా దే విల్ ఫాలో ద డిసిప్లిన్. గనక బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము అని బైబిల్ చెప్తున్నారు. మనం విజిలెంట్గా ఉండాలి. పేరెంట్గా మనం జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలు దేవుని మార్గంలో నడవాలి. కొన్నిసార్లు మన పిల్లలకు మనం అంటే ఇష్టం ఉండదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఇష్టం. ఎందుకంటే నా డాడీ ఊరికే అన్ని కండిషన్స్ పెడతాడు, అన్ని లెక్కలు అడుగుతాడు, అన్ని ఎందుకు అడుగుతాడు, చాలా ప్రశ్నలు చేస్తాడు. నా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఏం అడగడు, అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు అని అనుకుంటారు. అది మంచి యోగ్యత కలిగిన పేరెంట్ కాదు. పిల్లలు వారి స్థాయికి ఎదుగుచూ ఉండగా, నానా ఇది మంచిది కాదు, ఇది మంచిది అని చెప్పి వారిని పెంచడం మంచిది. లేకపోతే ఆ పిల్లలు పెద్దవారు అయిన తర్వాత చెప్తారు, మై మమ్మీ వాస్ ఎ ఫూల్. నేను అడిగిందన్నీ నాకు ఇచ్చుకుంటూ పోయింది, నన్ను కంట్రోల్ చేయడం నాకు తెలియకుండా పోయింది. వారి హార్మోన్స్ పెరిగే కొలది ఏదేదో కార్యాలు చేయాలని వారికి అనిపిస్తుంది. పేరెంట్స్ అన్నిటికీ ఓకే ఓకే చెప్తే వాళ్ళే చెప్తారు, నా పేరెంట్స్ దే వర్ ఫూల్స్, నన్ను కంట్రోల్ చేయలేదు, నాకేమీ నేర్పించలేదు, ఒట్టిగా డబ్బు విసిరారు కానీ వారు నాకు మోరల్ లైఫ్ నేర్పించలేదు అంటారు. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బీ విజిలెంట్. జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. మనము చేయుచున్న కార్యములు దేవునికి ఇష్టముగా ఉండడానికి తగినటువంటి సమర్పణ ఉండాలి. సాతానును ఎదిరించుడి అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరిస్తేనే వారు వెళ్ళిపోతాడు. బాంచం కాలు మొక్కుతా ప్లీజ్ అని చెప్తే సాతాను పోడు. సాతాను ఎదిరించాలి. యేసు నామమున వెళ్ళిపో, నీకు అధికారం లేదు అని చెప్తే వాడు వెళ్ళిపోతాడు. మనం రిక్వెస్ట్ చేసి కార్యం సాధించేది కాదు. సాతాను దగ్గర వాడిని ఎదిరించాల్సిందే. ఎదిరించడానికి మనకు విశ్వాసం స్ట్రాంగ్గా ఉండాలి. మన వొకాబులరీ సరిపోదు, మన స్పీకింగ్ కెపాసిటీ సరిపోదు. మనకు లోపల విశ్వాసము, ధైర్యము, స్పిరిచువల్ అథారిటీ మనకు ఉండాలి. అప్పుడు మన పిల్లలు మన అడుగుజాడలో నడుస్తారు. దేవునికి స్తోత్రం.